నాగబాబుకు రాజ్యసభ సీట్. కూటమి తరపున పెద్దల సభకు వెళ్లనున్న నాగబాబు అన్న కోసం తమ్ముడు పవన్ స్కెచ్. ఢిల్లీ పర్యటనలో మోడీ, అమిత్ షా వద్ద ప్రతిపాదన. సానుకూలంగా స్పందించిన బీజేపీ అగ్రనేతలు. రాజ్యసభకు పవన్ సోదరుడు నాగబాబు, పెద్దల సభకు బీదా మస్తాన్ రావు. సానా సతీష్ నాగబాబు. రాజ్యసభ సభ్యునిగా నాగబాబు పేరు ఎందుకు సడన్ గా తెరపైకి వచ్చింది? పవన్ ఢిల్లీ టూర్ వెనుక అసలు కారణం ఇదేనా? ఢిల్లీలో పవన్ ప్రతినిధిగా జనసేన తరఫున ఒక కీలక వ్యక్తిని నియమించాలని జనసేనాని అనుకుంటున్నారా? దానికి తన సోదరుడు నాగబాబు సూటబుల్ పర్సన్ గా పవన్ భావిస్తున్నారా? త్వరలో నాగబాబు కేంద్ర మంత్రి కూడా కాబోతున్నారా? పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే తనలోని అసలైన రాజకీయ నాయకుని పరిచయం చేస్తున్నారు. ఇన్నాళ్ళు పవన్ సినీ గ్లామర్ తో రాజకీయాలను నెట్టుకొస్తున్నారనుకుంటున్నారు. కానీ మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత కానీ పవన్ లోని అసలు సిసలైన రాజకీయ నాయకుడు ఉన్నారని స్పష్టమైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి జతకట్టడం నుంచి గెలుపు వరకు అంతా పవన్ భుజాల మీద వేసుకొని నడిపించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందంటే అది పవన్ చలవే అని అందరికీ తెలిసిందే. అలాంటి పవన్ ఎన్నికల సమయంలో చాలా సంఘర్షణకు కూడా గురయ్యారు. ప్రతిపక్షాల నుంచే కాకుండా సొంత మనుషుల నుంచి కూడా సూటిపోటి మాటలు ఎదుర్కొన్నాడు. అయినా పవన్ లో మాత్రం ఆత్మవిశ్వాసం తగ్గలేదు. తాను ఏదైతే అనుకున్నాడో అది చేసి చూపించాడు. దానికి మొన్నటి ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దక్షిణాది నుంచి ప్రధాని మోదీ, అమిత్ షాలతో అత్యంత సన్నిహితంగా నేతల్లో పవన్ ఒకరుగా ఉన్నారు. ఎన్డీఏలో బీజేపీకి అతి నమ్మకమైన మిత్రపక్షంగా జనసేన మారింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కి కూడా మోదీ, అమిత్ షా ద్వయం అంతే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తుంటే ఆ విషయం స్పష్టమవుతుంది. గత 15 రోజుల వ్యవధిలో పవన్, మోదీ, అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కావడం దీనిని తెలుపుతుంది. కేంద్ర మంత్రులు పవన్ కళ్యాణ్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలతో కేంద్ర మంత్రులు పవన్ కు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. పవన్ వినతులను వెంటనే పరిష్కరించాలని కేంద్ర మంత్రులకు ఏకంగా ప్రధాని కార్యాలయం నుంచే సందేశాలు వెళ్లాయంటూ పవన్ ఢిల్లీలో ఎంత పవర్ఫుల్ గా మారారో అర్థమవుతుంది. ఇలాంటి తరుణంలో మరొక అంశం రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పవన్ సోదరుడు నాగబాబును రాజ్యసభకు నామినేట్ చేసే విషయంలో పవన్, బీజేపీ మధ్య చర్చలు జరిగినట్లు ఢిల్లీలో టాక్ వినిపిస్తుంది. మొదటి నుంచి జనసేనలో నాగబాబు యాక్టివ్ రోల్లో ఉన్నారు. పవన్ కు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. మొన్నటి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్న కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా అది సాధ్యపడలేదు. అటు తర్వాత ఏపీలో కీలక నామినేట్ పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా వీలు కాలేదు. కానీ తాజాగా నాగబాబు విషయంలో రాజ్యసభ సభ్యునిగా పంపాలని బీజేపీ, పవన్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.